హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అండ్ ఇవాల్టి వీడియోలో మార్వెల్ స్టూడియోస్లో కూడా ఇండియన్ సూపర్ హీరోస్ ఉన్నారని మీకు తెలుసా? ఈవెన్ ఎంసీలో ఎలాంటి హీరోస్ ఉన్నారు అండ్ వాళ్ళని ఎలా చూపించారు? మార్వెల్ లైవ్ యాక్షన్లో ఇప్పటివరకు కూడా చూపించలేదు, కానీ కామిక్స్లో చాలా ఇండియన్ సూపర్ హీరోస్ అయితే ఉన్నారు. బట్ వాళ్ళలో మెయిన్గా కొంతమంది అయితే హైలైట్ అయితే అయ్యారు. సో ఇవాల్టి వీడియోలో వాళ్ళకి ఎంత స్పేస్ ఇచ్చారు, అసలు వాళ్ళకి ఎలాంటి స్టోరీ లైన్ రాశారు, వాళ్ళు ఎవరు అనే దాని గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నది కూడా ఈ వీడియోలో కవర్ అయితే చేసేద్దాం. కాబట్టి ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పటి వరకు మార్వెల్ స్టూడియోస్ చాలా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ అయితే చేసింది. వాటిలో ఎక్కువగా ఫేమస్ అయినవి మనకు ఆల్రెడీ తెలుసు, ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ద స్పైడర్ మ్యాన్. అయితే మార్వెల్ కామిక్స్ వాళ్ళు మెయిన్లీ ఇండియన్ వర్షన్లో ఉన్న ఏదో ఒక హీరోస్ని, వాళ్ళ పవర్స్ని, ఎబిలిటీస్ని చాలా బాగా చూపించాలని ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. అదే ద పవిత్ర ప్రభాకర్. ఈ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ఫేమస్ అయితే అయ్యింది. ఈ క్యారెక్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే, ముంబై నుంచి వచ్చిన ఈ స్పైడర్ మ్యాన్ వేరియంట్ పీటర్ పార్కర్ స్టోరీని ఇండియన్ కాంటాక్ట్స్లో చూపించారు మార్వెల్ స్టోరీ లైన్ మొత్తం కూడా. అండ్ ఎలా అయితే అమెరికన్ పీటర్ పార్కర్ తన లైఫ్లో ఎలాంటి విషయాల్ని అయితే గమనించి ఎలాంటి విషయాల్ని ఎదుర్కొన్నాడో, సేమ్ ఇక్కడ కూడా పవిత్ర ప్రభాకర్ అలానే ఎదుర్కొంటాడు. అండ్ రీసెంట్గా వచ్చిన ద స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీలో కూడా ఈ క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు యానిమేటెడ్లో. రియల్ యాక్షన్లో తీసుకొస్తే చాలా బాగుంటుంది. దట్టు ఈ క్యారెక్టర్ని ఆ యొక్క యానిమేటెడ్ మూవీలో చూపించడం వల్ల దానికి చాలా ఫ్యాన్ బేస్ అయితే పెరిగిందని చెప్పాలి. అండ్ సెకండ్ క్యారెక్టర్ మాట్లాడుకుంటే ద రాజ్ మల్హోత్రా. ఈ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఎలా అంటే అమెరికన్ మూవీస్లో ద యాంట్ మ్యాన్ ఎలా అయితే ఉన్నాడో, సేమ్ ద ఇండియన్ వర్షన్ ఆఫ్ జైంట్ మ్యాన్ అనమాట. దీని పేరు వచ్చేసి ఇండియాలో ఉన్న అహ్మదాబాద్లో ఉంటాడు. ఈ కేటగిరీ స్టోరీలను అక్కడైతే సెటప్ అయి ఉంటుంది. అయితే దీని పవర్స్ అబ్సల్యూట్లీ మీకు తెలిసి ఉండవచ్చు. పెద్దగా మారగలడు అండ్ సైజ్ షిఫ్టింగ్ చేసుకోగలడు అండ్ మ్యాటర్ మ్యానిపులేషన్ పనులు కూడా చేయగలుగుతాడు. తిను ఆల్సో యాంట్స్ని కూడా తినైతే కంట్రోల్ చేయగలుగుతాడు. సేమ్ తిని సూట్ వచ్చేసి యాంట్ మ్యాన్ ఒక సూట్ అనే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఈ యొక్క క్యారెక్టర్ అవెంజర్స్ లాంటి టీంలో వన్ ఆఫ్ ద పార్ట్ కూడా అవుతాడు కామిక్స్లో, కానీ ఎంసీలో ఇంకా ఈ క్యారెక్టర్ని ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ అయితే లేదు లైవ్ యాక్షన్లో కానీ ఆర్ లైక్ యానిమేటెడ్ మూవీస్లో ఆర్ సిరీస్లో కానీ. ఆల్సో ఇలాంటి క్యారెక్టర్ని ప్రాపర్గా బిల్డప్ చేస్తే కనుక మనకి ఇండియన్ టైప్ ఆఫ్ అవెంజర్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు. సో అలా ఇండియన్ అవెంజర్స్కి ఒక ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ చూసుకుంటే ద ప్రకాష్ గవాస్కర్ ఏకే ఇంద్ర. యాక్చువల్లీ తిను ముంబైలో అయితే పుడతాడు యాజ్ ఏ మ్యూటెంట్గా. జేవియర్ యొక్క ఇన్స్టిట్యూషన్లో టెలిపతి అబిలిటీస్తో అయితే జాయిన్ అవుతాడు. దీని పవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ క్యారెక్టర్స్తో పాటు కామిక్స్లో క్రీడ్ అండ్ సెరెబ్రా లాంటి ఇండియన్ ఆరిజిన్ మెయినర్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. బట్ ఆ రెండు క్యారెక్టర్స్ పెద్ద మెయిన్గా అయితే ఉండవు, కాబట్టి ఇలాంటి మెయిన్ క్యారెక్టర్స్ని హైప్ చేయడం వల్ల వీరికి ఫ్యాన్ బేస్ ఎక్కువైతే వచ్చాయి. సో కాబట్టి ఈ 3 క్యారెక్టర్స్ యొక్క పవర్స్ మీకు ఎలా అనిపించినాయో పర్టికులర్లీ కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ముగ్గురు ఎవరి ఫేవరెటో. ఇక ఇప్పుడు ఎంసీలో బాలీవుడ్ యొక్క కనెక్షన్స్ గురించి అండ్ ఇండియన్ రిప్రజెంటేషన్ ఎలా చూపించారని దాని మీద మాట్లాడుకుంటే, ఫస్ట్లీ ఎంసీలో ద కమలా ఖాన్ ఏకే మిస్ మార్వెల్ సిరీస్లో ఇండియన్ కల్చర్ అండ్ బాలీవుడ్ రిఫరెన్స్ని చాలా ఇంపార్టెన్స్గా అయితే చూపించారు. అండ్ అక్కడే బాగా సెటప్ అయితే చేశారు ఆ సిరీస్ మొత్తం కూడా. ఆల్సో కమలా ఖాన్కి షారుఖ్ ఖాన్ ఫ్యాన్గా ఉండడం అనేది అక్కడ హైలైట్గా చూపించారనమాట. ఎటర్నల్స్ మూవీలో కింగో క్యారెక్టర్ బాలీవుడ్ స్టార్ లాగా ఉండి యాక్ట్ అయితే చేస్తాడు కదా. ఆల్సో ఇలాంటి రిఫరెన్స్ అనేవి కొన్ని మూవీస్లో చాలా బాగా చూపిస్తారు. ఆల్సో అదే మిస్ మార్వెల్ సిరీస్లో ఫర్హాన్ అఖ్తర్, హరీష్ పటేల్ లాంటి ఇండియన్ యాక్టర్స్ కూడా కొన్ని స్మాల్ రోల్స్లో అయితే యాక్ట్ చేశారు. కానీ వాళ్ళని మెయిన్ ఇండియన్ హీరోస్గా అయితే ఇప్పటివరకు ఎంసీలో ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. ఈవెన్ వాళ్ళని కాదు, మామూలుగా ఇండియన్ కల్చర్ని ఆర్ ఇండియన్ బేస్ చేసుకొని ఎలాంటి హీరోని అయితే మార్వెల్ వాళ్ళు అయితే తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా. ఇక ఇప్పుడు రూమర్స్ అండ్ ఫ్యాన్ ఎక్స్పెక్టేషన్స్ గురించి పర్టికులర్లీ మాట్లాడుకుంటే, 2025 ఇయర్లో రూమర్స్ వచ్చాయి అబౌట్ షారుఖ్ ఖాన్ మార్వెల్ ప్రాజెక్ట్కి జాయిన్ అవ్వబోతున్నాడు అండ్ మార్వెల్ వాళ్ళు తను తీసుకురావడానికి ట్రై చేయబోతున్నారని. కానీ అఫీషియల్గా ఏదైనా కన్ఫర్మ్ లేదు. సో కాబట్టి హాలీవుడ్లో ఇండియన్ యాక్టర్స్కి ఆపర్చునిటీ పెరిగే ఛాన్స్ ఉండేవి ఒకవేళ షారుఖ్ ఖాన్ కనుక దానికి రోల్ ఆపర్చునిటీ మార్వెల్ వాళ్ళు ఇచ్చుని ఉంటే కనుక. ఆల్సో మార్వెల్ వాళ్ళు మన కల్చర్ని అని కాకపోయినా వేరే కల్చర్స్ని కూడా లైక్ బ్లాక్ ప్యాంథర్, షాంగ్-చి అలాంటి వాళ్ళ దేశాల్లో బాగా హైలైట్ చేశారు, వాళ్ళ నేషన్ని బాగా చూపించారు. బట్ మన ఇండియాలో కూడా అలానే ఎంసీ వాళ్ళు చూపించుంటే బాగుండేది. బట్ అది ఎక్స్పెక్ట్గానే మిగిలిపోయింది. అయితే ఇక ఇప్పుడు అసలు ఇండియన్ సూపర్ హీరోస్ ఒక మ్యాటర్ ఎందుకని అంటే, మెయిన్లీ మన కల్చర్తో పాటు లాంగ్వేజ్ ఇండియన్ సూపర్ హీరోస్ కూడా ఉంటే కనుక
వరల్డ్ వైడ్లీ ఇండియన్ యొక్క ఫ్యాన్ బేస్ అనేది చాలా అంటే చాలా బాగా పెరిగేది. లైక్ ఇండియన్లో కూడా మన సూపర్ హీరోస్ ఉంటారు అండ్ ఎంసీయూతో పాటు కలిశారు అంటే కనుక లైక్ ఇండియాకు ఫ్యాన్ బేస్ చాలా పెరుగుతుంది. చాలా హై ఎక్స్పెక్టెన్సీ అయితే పెట్టుకోవచ్చు. మెయిన్లీ ఇది ఇండియన్ ఫ్యాన్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఫైనలీ మీకు ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు నిజంగానే ఇక్కడి వరకు చూసుంటే కనుక కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ సూపర్ హీరో మార్వెల్ నుంచి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈవెన్ ఇండియన్ కల్చర్ని కాకపోయినా మన ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒక సూపర్ హీరో ఉంటే కనుక ఇది ఇండియాకు ఒక గౌరవంగా ఉంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నా. సో కాబట్టి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి. టాటా బాబాయ్, సీ యూ.